మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని ఈ దినమున మనము చదువుకుందాము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు. పరిశోధించుదాం. క్రైస్తవ జీవితం అంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటని మనం పరీక్షించాలి, పరిశోధించాలి, ఆలోచన చేయాలి. దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేకమైన సంగతులు తెలియజేశాడు, భక్తులకు వ్రాయించాడు. ఆ భక్తులకు దేవుడు తెలియజేసిన ప్రతి మాటను ఇందులో వ్రాశారు గనుకనే ఇది మనకు ఆత్మీయ జీవితానికి ఈ వాక్యం మీద కట్టుకోవడం కొరకు ఉపయోగంగా ఉండాలని, ఆ వాక్యం ద్వారానే మనం పరిశుద్ధపరచుకొని, ఆ వాక్యం ద్వారానే మనం దేవునితో నడిచే అనుభవము కలిగి ఉండాలి. ఈ వాక్యమే లేకపోతే ఈ లోకములో మనం ఏ విధంగా బ్రతకాలో మనకు తెలియదు. ఈ వాక్యమే లేకపోతే మనం ఏది చేస్తే తప్పో, ఏది చేస్తే పాపమో మనకు తెలిసేది కాదు. కనుక ఈ వాక్యము మనకు ఎందుకు దేవుడు రాయించండి అంటే, మనము పరిశుద్ధముగా ఉండాలని, నీతిగా ఉండాలని, యథార్థంగా ఉండాలని, సత్యముగా నడుచుకోవాలని, మన బ్రతుకు జీవితము గురించి దేవుడు ముందుగాలే ఆలోచన చేసి ఈ యొక్క గ్రంథములో తన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఇందులో రాయించాడు. కనుక వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఆ శ్రద్ధగా వినడంతో పాటు దాన్ని గ్రహించాలి, దాన్ని మన హృదయములో భద్రం చేసుకోవాలి. శ్రద్ధగా వినాలి, దాన్ని మన హృదయములో భద్రం చేసుకోవాలి. ఆ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం మౌనంగా ఉండి దేవుని మాటలు వినాలి. అలాగ మనం వింటే మన ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందుతుంది. కనుక చదువుకున్న వచ్చిన భాగంలో యేసు ప్రభుల వారు ఈ లోకంలో వచ్చినప్పుడు ఈ 4 సువార్తలలో అనేక విషయాలను మనకు తెలియజేశాడు. అనేక విషయాలను తెలియజేశాడు గనక అది పరలోకంలో ఉన్నవి, భూమి మీద ఉండే విధానంలో, భూమి కింద ఉండే విధానంలో కూడా అనేక విషయాలు మనకు తెలియజేశాడు. నరకం గురించి తెలియజేశాడు, పాతాళం గురించి తెలియజేశాడు, పరలోకం గురించి తెలియజేశాడు, పరదేశం గురించి తెలియజేశాడు. యేసు ప్రభు ఈ యొక్క భూమి మీద ఆయన జీవించిన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో అనేక విషయాలు ప్రజలకు బోధ చేస్తూ తెలియజేస్తూ వచ్చాడు. మనం చదువుకున్న ఈ వచన భాగము ఆయన చనిపోయి లేచిన తర్వాత శిష్యులకు చెప్పుతున్నటువంటి మాట. చనిపోకముందు చేసిన ప్రసంగం ఉంది, అనేక విషయాలు ప్రసంగం చేసి ప్రజలకు నేర్పించాడు. చనిపోయి లేచిన తర్వాత కూడా 40 దినములు ఆయన భూమి మీద అందరికీ అగుపడుతున్నప్పుడు కూడా కొన్ని విషయాలు తెలియజేశాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచన భాగం మత్తయి సువార్త 28:19లో ఆయన చనిపోయి లేచిన తర్వాత శిష్యులకు చెప్పుతున్నటువంటి మాట. ఏం చెప్పుతున్నాడైనా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు అన్నాడు. అని ఆడికే ఆగలేదు, ఇంకొంచెం చెప్పాడు 20వ వచనంలో. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు
సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను సదాకాలం మీతోనే ఉంటాను, యుగ సమాప్తి వరకు మీతోనే ఉంటాను. కనుక నా శిష్యులారా, ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి అనేక విషయాలు తెలియజేసి వారిని చివరిసారిగా శిష్యులను తయారు చేయడానికి గల సూత్రాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. తండ్రి యొక్కయు అన్నాడు మొదటిగా, కుమారుని యొక్కయు అన్నాడు, పరిశుద్ధాత్మ యొక్కయు అన్నాడు. ఈ 3 నామాలను బట్టి వారికి బాప్తిసమియ్యండి అన్నాడు. ఒక్కసారి ఎప్పుడైనా ఆ వచన భాగాన్ని మనం ఆలోచన చేశామా? బాప్తిసం ఇచ్చే సందర్భాలలో మనం బాప్తిసం ఏ విధంగా ఇయ్యాలో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి నామములో బాప్తిసం ఇయ్యమన్నాడు, కుమారుని నామములో బాప్తిసం ఇయ్యమన్నాడు, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము ఇయ్యమన్నాడు. ఈ 3 పేర్లు ఎందుకు వాడాడు ప్రభువు? ఈ 3 గురించి ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చాడు? మనం బాప్తిసం ఇస్తున్నాము చాలా సందర్భాలలో, కానీ ఇక్కడ ప్రభువు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక చక్కటి క్రమ విధానము. తండ్రి నామములో ఎందుకు ఇస్తున్నామా బాప్తిసము? కుమారుని నామమున బాప్తిసం ఇస్తున్నామా? పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇస్తున్నామా? అసలు ఈ 3 నామాలను ఎందుకొరకు ప్రభువు ప్రత్యేకంగా వాడాడంటే అందులో అద్భుతమైన రహస్యం ఒకటి ఇమిడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. బాప్తిసాలు 3 గురించి ఇవ్వాలా, ఒక్కసారి బాప్తిసం ఇవ్వాలా? బాప్తిసం ఎన్నిసార్లు ఇవ్వాలండి? ఒక్కసారి బాప్తిసం ఇవ్వాలి అన్నాడు. మరి ఇక్కడ ప్రభు ఎందుకు 3 ప్రస్తావిస్తున్నాడు? ఎందుకు ప్రస్తావిస్తున్నాడు 3? త్రిత్వంలో ఏకత్వం అంట. కాదండి, అందులో ఒక అద్భుతమైన రహస్యమైన విషయము దేవుడు రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు మనుషులను గురించి ఆలోచన చేసేటప్పుడు, మనుషుల్ని తయారు చేసేటప్పుడు, మనుషుల్ని సృష్టించేటప్పుడు దేవుడు ఏ విధంగా చేశాడు? మానవుణ్ణి దేవుడు ఏ విధంగా చేశాడు? దేవుని పోలికలో చేశాడు అన్నాడు. అంతే కదండి. దేవుడు మనుషుల్ని సృజించేటప్పుడు దేవుని పోలికలో మనుషుల్ని తయారు చేశాడట. మనకు అది ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనములో కనపడుతుంది. చూద్దాం ఒకసారి. ఆది కాండము 1వ అధ్యాయము, అందరు కూడా తీయండి, 26, 27 వచనాలు చదువుతున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అన్నాడు. దేవుని స్వరూపము మనుషునికి అర్థమైతే మన స్వరూపము అర్థమవుతుంది. దేవుని స్వరూపం ఏంటిది అనుకుంటాం? దేవుని స్వరూపం అంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు పాపము లేనివాడు, దేవుడు పరిశుద్ధుడు అని మనము ఎన్నో రకాలుగా దేవుని యొక్క గుణ లక్షణాలను మనము తెలుసుకుంటాం. అసలు దేవుని స్వరూపం ఏంటి? దేవుని స్వరూపమే త్రిత్వము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని స్వరూపం ఏంటిదట? త్రిత్వమై ఉన్నది దేవుడు. కనుకనే మానవుణ్ణి కూడా త్రిత్వముగా చేశాడు. దేవునిలో ఒక ఆత్మ ఉంది, దేవునిలో ఒక
జీవం, ప్రాణం ఉంది. దేవునికంటూ ఒక శరీర ఆకారం కూడా ఉంది. దేవునికంటూ ఒక ఆకారం ఉంది. దేవునికంటూ ఒక జీవం ఉంది. దేవునికంటూ ఒక ఆత్మ ఉంది. అవి మూడు కలిస్తేనే దేవుడు. అలాగనే మానవులమైన మనము కూడా మూడు కలిస్తేనే మన ఒక మనిషి. మనకంటూ ఒక శరీరం ఉంది, మనకంటూ ఒక ప్రాణం ఉంది, మనకంటూ ఒక ఆత్మ కూడా ఉంది. ఈ మూడు దేవుని యొక్క స్వరూపము మనలో ఉన్నదట. దేవుని స్వరూపముగానే మనలను చేశాడు. కనుక దేవుని స్వరూపములో మానవుణ్ణి చేశాడు గనక మనుషుడు కూడా త్రిత్వము కలిగి ఉన్న వ్యక్తే. మనుషుడు కూడా త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వములో ఏకత్వం మనం ఎలాగూ అంటే భావ్య సంబంధంగా మనకు కనబడేది మాత్రము ఈ యొక్క శరీరము కనబడుతుంది. భావ్య సంబంధంగా అందరికి కనబడేది ఈ యొక్క శరీరం మాత్రం కనబడుతుంది. కానీ మనలో లోపల కనబడకుండా ఇంకా రెండు ఉన్నాయి. ఏంటి అవి? ప్రాణము, ఆత్మ. అవి మనకు కనబడకుండా అంతర్గతంలో ఉన్నాయి. అలాగనే దేవుడు కూడా ఒక్కొక్క సందర్భంలో కనబడే విధముగా వచ్చి ప్రత్యక్షపరచబడ్డాడు. కనబడకుండా ఉన్నటువంటి కాలం కూడా ఉంది. అదృశ్యంగా ఉన్నటువంటి కాలం ఉంది. దృశ్య రూపకంగా కనబడే కాలం ఉంది దేవుడు కూడా. కనుక దేవుడు ముగ్గురు కలిసే మానవుణ్ణి తయారు చేశాడండి. ముగ్గురు కలిస్తేనే మానవుడు నిర్మాణం అయ్యాడు. బాగా గమనించండి. త్రిత్వముగా దేవుడు చేశాడు అని అనుకుంటున్నాం కానీ ముగ్గురు కలిస్తేనే ఈ మానవుడు ఈ భూమి మీద తయారు చేయబడ్డాడు. ఒక దేవుడేమో శరీరాన్ని తయారు చేశాడు. ఒక వ్యక్తి దేవుడే, ముగ్గురు త్రిత్వమైన. అలాగనే ఒక ఆయనేమో శరీరాన్ని నిర్మాణం చేశాడు. మట్టిని తీసుకొని ఆ మట్టిని కాస్త అందులో ఒక బొమ్మ లెక్క తయారు చేశాడు, ఆకారాన్ని తయారు చేశాడు. ఇంకొక వ్యక్తి అందులోకి జీవాన్ని ఊదాడు. ఇంకొక వ్యక్తి ఆత్మను అందులో ఊదాడు. ఈ యొక్క శరీరము చేసిన వ్యక్తి తండ్రి అయిన దేవుడు. గుర్తుంచుకోవాలి. తండ్రి అయిన దేవుడు మాత్రమే శరీరాన్ని చేయగలిగిన వాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము మనకి ఇక్కడ సాక్ష్యం ఇస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే ఈ లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శరీరాన్ని అమర్చిండడు. తయారు చేసే పని తండ్రి పని. తండ్రిలో జీవమున్నది అన్నాడు. మళ్ళీ తండ్రిలో జీవమున్నదట. ఆ జీవం ఎవరన్నాడు? యేసుప్రభే అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనములో, యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనములో ఆ వచన భాగాన్ని చూద్దాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును. ఆయనలో జీవం ఉన్నదట. జీవమై ఉన్నటువంటి దేవుడు. ఈ జీవం అనే మాట మనకు ఎవరిని గురించి ప్రస్తావిస్తున్నాడు?
యేసయ్యని గురించి ప్రస్తావిస్తున్నాడు. అంటే తండ్రి ఉన్నాడు, తండ్రిలోనే వాక్యం ఉన్నది, తండ్రిలోనే జీవం ఉన్నది, తండ్రిలోనే ఆత్మ కూడా ఉన్నది. ఆయన కాలాలను బట్టి దాన్ని బయటకు తీసినప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినప్పుడు శరీరధారిగా వచ్చాడట. శరీరధారిగా వచ్చినప్పుడు ఆ వాక్యం గురించే మాట్లాడాడు. కనుక తండ్రిలో జీవము కూడా ఉన్నది, ఆ జీవమే క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును. మనందరికి జీవం ఇచ్చింది ఎవరు? యేసయ్యనే మనందరికి జీవాన్ని ఇచ్చాడు. ఇంకా జీవాన్ని యేసయ్య తప్ప ఎవరు కూడా ఇయ్యలేడు మనుషులకు. ఎందుకంటే జీవమునకు కారణభూతుడు ఆయన, జీవానికి అధిపతి ఆయన. కనుక చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 17:24 ఒక్కసారి చదువుదాము. జగత్తును అందలి సమస్తమును సృష్టించిన దేవుడు, సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభు అయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదవగాను ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన అందరికి ఏమి ఇచ్చిండట? జీవమును ఊపిరిని ఇచ్చాడు. ఆ ఊపిరి ఇందులో ఉన్నంత వరకే మనం బ్రతుకుతున్నాం అనుకోండి. ఆ ఊపిరి కాస్త ఇందులోకి వెళ్ళిపోతే ఇంకా మనం జీవించలేము. ఒకసారి మన ఊపిరిని ఇట్లా నోరు మూసుకొని ఉండగలుగుతామా? ముక్కు ఈ నోరు రెండు మూసుకొని ఒక 5 నిమిషాలు ఉండగలుగుతామా? ఉండలేము. ఎందుకు? అది ఉన్నంత వరకే మనం బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. ఆ జీవం కాస్త వెళ్ళిపోతే ఈ యొక్క దేహానికి విలువ లేకుండా పోతుంది, విలువ లేకుండా పోతుంది. కనుక ఆ జీవం ఇచ్చేది క్రీస్తు. తర్వాత మనిషికంటూ ఒక ఆత్మ ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మనిషికి ఒక ఆత్మ ఉంది అన్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము చదువుచున్నాను. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మరి దేనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరెవనికి తెలియను. దేవునికి స్తోత్రం కలుగును. మనుషుని ఆత్మ అంటూ ఒకటి ఉంది, దేవుని ఆత్మ అంటూ ఒకటి ఉంది. కనుక మనకు ఆత్మను కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు. ఈ 3 మనలో ఉంటేనే మనము మనుషులము, మనిషి. మనలో ఒక శరీరం ఉంది, శరీరాన్ని తయారు చేసిన వ్యక్తి తండ్రి, జీవాన్ని ఇచ్చిన వ్యక్తి యేసయ్య, ఆత్మనిచ్చిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే మానవుని సృష్టి విధానము యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో మనకు క్లుప్తంగా దేవుడు రాయించి పెట్టాడు. మానవుని యొక్క జన్మ రహస్యము యోబు గారికి దేవుడు తెలియజేశాడు. కనుక ఆ యోబు గారు మానవుని యొక్క జన్మ విధానాన్ని అక్కడ రాయించి పెట్టాడు. అందరు తీయండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము చదువుచున్నాను.
అందరు చూసారా? 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఇది శరీరం. జిగట మన్నుగానున్న నీవు నన్ను నిర్మించితివి. అది శరీరం గురించి మాట్లాడుతున్నాం. ఆ సంగతి జ్ఞాపకము చేసుకున్నాము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. జీవం అంటే ప్రాణము. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవునికి స్తోత్రంగా. అందులో శరీరము కనబడుతుంది, ప్రాణము కనబడుతుంది, ఆత్మ కనబడుతుంది. ఈ 3 కలిస్తేనే ఒక మనుషుడు మనం ఏ విధంగా ఉన్నామో దేవుడు కూడా అలాగనే త్రిత్వములో ఏకత్వముగా ఉన్నాడు. త్రిత్వములో ఏకత్వముగా ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మగా దేవుడు త్రిత్వము కలిగి ఉన్నాడు గనుక తన స్వరూపములో అంటే త్రిత్వ స్వరూపములో మానవుని నిర్మాణం చేశాడు. ఆ మానవుని నిర్మాణం చేసినప్పుడు ఈ భూమి మీద మానవ జాతి ఉత్పత్తి క్రమము ఆదాము నుండే జరిగింది. మొదటి మనుషుడైన ఆదాము, మొదటి స్త్రీ అయిన అవ్వమ్మ ద్వారానే ఈ భూమి మీద మానవ జాతి సృష్టించబడ్డది. వారిలో నుంచే ఇప్పుడు ఇన్ని కోట్ల జనాభా భూమి మీదకి వచ్చింది. వారిరువురే మొదటి మనుషుడు, మొదటి స్త్రీ. మొదటి మనుషుని పేరు ఆదాము, మొదటి స్త్రీ పేరు అవ్వమ్మ. వారిరువురి ద్వారానే ఈ భూమి మీద మానవ జాతికి నిర్మాణం చేయబడ్డది. అక్కడి నుంచి ఈ భూమి మీద మానవులు ఉత్పత్తి కావడం అయి ఇంత జనాభా ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. కనుక ఈ భూమి మీద ఉన్న మానవ జాతి ఉత్పత్తి అయినది, కానీ ఈ భూమిని విడిచిన తర్వాత మానవుడు మళ్ళీ దేవుడి రాజ్యమునకు వెళ్ళాలి అని అంటే, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అని అంటే, పరలోక రాజ్యంలో మానవుడు ఉండాలంటే మానవునికి కావలసినది పాపక్షమాపణ జరగాలి. పాపక్షమాపణ జరగకుండా ఎవడు కూడా పరలోక రాజ్యమునకు వెళ్ళడు. అందుకొరకే యేసయ్య భూమి మీదకి వచ్చి మనుషుల పాపములన్నిటినీ ఆయన మీద వేసుకొని మనందరి పక్షమున ఆయన చనిపోయి మనల్ని బ్రతికించడం కొరకే యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా చూడండి, ఆయన కూడా ఒక మానవుడుగానే వచ్చాడు గనక ఆయన కూడా ఈ భూమి మీద బాప్తీసం పొందాడు. మొదటిగా పొందాడా లేదండి? యేసుప్రభు కూడా మన లెక్కనే ఈ బాప్తీసం పొందాడు మొదటిది. తర్వాత ఆయన ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి వచ్చేసింది. ఆయన కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, నడిపించబడ్డాడు. ఆ తర్వాత ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచి ఆయన వెళ్ళే సమయానికి శిష్యులతో మనం చదువుకున్న వచ్చిన భాగాన్ని చెప్పాడు. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడు అని చెప్పుకుంటూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు తండ్రి నామమున బాప్తిసం ఎందుకోసం తీసుకోవాలి? తండ్రి తయారు చేసింది ఏంటిది? శరీరము. ఈ శరీరానికి సంబంధించిన బాప్తిసం ఒకటి తీసుకోవాలి. తర్వాత యేసయ్య కూడా, యేసయ్యకి మనం ఏం పేరు చెప్పుకున్నాం? జీవం ఇచ్చాడు అన్నాము. జీవానికి సంబంధించిన బాప్తిసం కూడా ఒకటి మనము తీసుకోవాలి. 3వది పరిశుద్ధ ఆత్మ. దేవుడు ఆత్మనిచ్చాడు గనుక
ఆత్మకు సంబంధించిన బాప్తీసం కూడా తీసుకోవాలి. ఈ 3 బాప్తీసాలు ఎవరిలో అయితే నెరవేర్చబడతాయో వారు సంపూర్ణ పరిశుద్ధులుగా తీర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్తీసం పొందినప్పుడు అక్కడ మనకు త్రిత్వం అనేది కనబడుతుంది కదండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఆ మాట మనకు కనపడుతుంది. రాయించాడు దేవుడు ముందుగాలే. 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యేమో బాప్తిసం తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడేమో పావురం వలె తన మీదికి వచ్చి వ్రాలాడు. అప్పుడు పరలోకంలో ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఆ స్వరం అంటే తండ్రి స్వరం విని స్వరంతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడేమో పావురం వలె ఒక ఆకారం ధరించుకొని, ఇలాంటి పావురం వలె ఆకారం ధరించుకొని వచ్చి యేసయ్య మీద వ్రాలాడు. యేసయ్యనేమో బాప్తిసం తీసుకొని ఆయన ఒడ్డుకొచ్చి ఉన్నాడు. కనుక త్రిత్వం అనేది అక్కడ మనకు ఏ విధంగా కనబడుతుందో, ఒక విశ్వాసి జీవితంలో త్రిత్వంలో ఉన్న మనము కూడా మారు మనసు నిమిత్తము నీటి మూలంగా జన్మించాలి. మారు మనసు నిమిత్తం అంటే అర్థం ఏంటిది? యేసయ్య మరణములోనికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మరణంలోనికి మనం వెళ్ళాలి. ఈ శరీరకు సంబంధించిన బాప్తిసము మనం తీసుకునేటప్పుడు ఆ బాప్తిసాన్ని ఏమన్నాడు పేతురు గారు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి అన్నాడు. అంటే బాప్తిసము అనేటువంటి మాటకు అర్థం ఏంటిదనంటే, మనము మన దేవుడైన యేసయ్య మరణములోకి మనము వెళ్ళుచున్నాము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన యేసయ్య మన పాపముల నిమిత్తము ఏ విధంగా భూమి మీదకి వచ్చి మన పాపాలన్నీ తన శరీరం మీద ఆయన నలగొట్టబడి, పొడవబడి, గాయపరచబడి, ఆయన ఆ యొక్క శరీరం మీద మన పాప శిక్ష అంతా మోసుకున్నాడు గనక, మన పాప శిక్ష అంతా భరించాడు గనక, ఆయన మన కొరకు భరించిన దాన్ని బట్టి మనము యేసయ్య మరణములోకి పాలు పొందుతున్నామంటే, మనము ఈ శరీర సంబంధమైన బాప్తిసము ద్వారా ఆయన మరణములోనికి మనం వెళుతున్నామని అర్థం. హల్లెలూయా. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. అందరు కూడా తీయండి. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏం చేస్తున్నామట? నూతన జీవము పొందునట్లుగా అన్నాడు. అంటే కొత్త జీవం మనం పొందేది. ఇదేమో పాత జీవము శరీరక సంబంధమైన జీవము కాకుండా నూతన జీవము అంటే క్రొత్త జీవము.
ఆ కొత్త జీవం ఏంటిదంటే యేసయ్య మనకు జీవాన్ని ఇచ్చాడు గనక, ప్రాణాన్ని ఇచ్చాడు గనక, ఆ జీవము కొత్త నూతన జీవములోకి మనము అడుగుపెట్టి ఆయన మరణములోనికి మనం వెళ్ళుచున్నాము. ఆయన మరణములో పాలు పొందుతున్నాము. అది మన పాపములకు క్షమాపణ కలిగే విధంగా దేవుడు ఈ మొదటి బాప్తీసమును తీసుకోమన్నాడు. అది మనం మొదటి శరీరక సంబంధమైన బాప్తీసము. అంటే ఈ శరీరము చచ్చిపోయే అనుభవములోకి వెళ్ళాలి. నీటి మూలంగా బాప్తీసం అంటే ఒక నిమిషం మనం నీళ్ళల్లో ముంచినప్పుడు ఈ దృశ్యం కనబడకుండా చచ్చిపోయే అనుభవంలోకి వెళ్తాం. మళ్ళీ మనం లేచినప్పుడు జీవము మన యేసయ్య ఏ విధంగా చనిపోయి లేచాడో ఆ లేచిన విధంగా మనము బయటకు వస్తాము. నూతన జీవం పొందిన వారముగా, ఆయన మరణములోకి వెళ్ళిన వారముగా నూతన జీవం పొందే అనుభవంలోకి మనము వస్తున్నాము. ఇది శరీరక సంబంధమైన బాప్తిస్మము. దేవునికి స్తోత్రం కలుగును. ఇంకోటి బాప్తిస్మం ఉన్నది. ఇది మన పాప క్షమాపణకు నిమిత్తం కలిగే బాప్తిసం. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను 3 బాప్తిసాల గురించి మాట్లాడాడు. ఎన్ని మాట్లాడాడు బాప్తిసాలు? 3 అన్నాడు. నేనైతే మీకు నీటిలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసము ఇచ్చును అన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనములో ఆ మాట వ్రాయించాడు దేవుడు. యోహాను గారు తెలియజేస్తున్నటువంటి మాట చూడండి. 3:11 చదువుతున్నాను. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మ లోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అన్నాడు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసము, అగ్ని బాప్తిసం అనేది చాలా సంఘాలలో అరుదుగా కనబడుతుంది. మనం ఏం చేస్తున్నామంటే, నేను నీటి మూలంగా జన్మించిన, ఇంకా నా పని అయిపోయింది, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అని మనము అనుకుంటున్నాము. నీటి మూలంగా జన్మించిన వారమందరం కూడా పరలోకానికి వెళ్తాం అనుకుంటున్నాము. కానీ ఒకసారి మన ముందున్న తరము మన ఇశ్రాయేలును చూసినట్టయితే వారందరూ కూడా ఎర్ర సముద్రములోను మేఘములోను బాప్తిసం పొందిరి అన్నాడు పౌలు గారు. వారందరూ వెళ్ళారా? వెళ్ళలేదు. కారణం ఏంటిది? వారు అనేక విషయాలలో తప్పిపోయి దేవునికి విరోధంగా నడిచారట. మరి వాళ్ళు బాప్తిసం పొందినోరే వెళ్ళకపోతే మరి మనం కూడా బాప్తిసం మొదటి పంతున వెళ్తామని గ్యారంటీ లేదు కదా. కనుక ప్రభువు యేసయ్య కూడా ఒకరోజు ఒక చక్కటి మాటని మనకు తెలియజేశాడు. నికోదేముతో చెప్పుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనములో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే యేసుప్రభు చెప్పినటువంటి మాట ఇక్కడ మీకు గుర్తు చేసుకోనండి. ఒకడు నీటి మూలముగాను అన్నాడు, రెండవది ఆత్మ మూలముగాను అన్నాడు. నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించిన వాడు మాత్రమే దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడట. ఈ ఆత్మ మూలంగా జన్మించకపోతే, నీటి మూలంగా మాత్రం జన్మించితే నువ్వు పోతావని గ్యారంటీ ఏమి లేదు పరలోకానికి. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మ మూలంగా జన్మిస్తావో ఆ రోజు తప్పకుండా నువ్వు పరలోకానికి పోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు మనము గిన పరలోకానికి పోకుండా నరకానికి వెళితే మనం యేసయ్యనే మనం ప్రశ్నించవచ్చు ఆ వాక్యాన్ని బట్టి. ఏందయ్యా, నువ్వేమో మాట చెప్పినావు కదా నీటి జన్మించమని, నేను నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాను కదా,
నన్ను ఎందుకు ఇటు పంపావని అడగొచ్చు. కనుక మనందరము నీటి మూలంగా జన్మించే అనుభవంలో ఉన్నాము, కానీ ఆత్మ మూలంగా జన్మించే అనుభవము ఇంకా చాలా మందిలో లేదు. ఈ ఆత్మ మూలంగా జన్మించే బాప్తిసము ప్రతి విశ్వాసికి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆ బాప్తిసం గురించి ప్రభు కూడా మాట్లాడుతూ, యేసయ్య కూడా మాట్లాడుతూ అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. అందరు కూడా తీయండి, చూడండి, పరీక్షించండి. అపోస్తల కార్యం 1:5. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనెను. దేవునికి స్తోత్రం కలుగును. స్వయంగా యేసయ్య తన నోటితోని శిష్యులకు చెప్పినటువంటి మాట. యోహాన్ అయితే మీకు నీటిలో బాప్తిసం ఇచ్చాడయ్యా, ఆయన నాకు కూడా నీటిలోనే బాప్తిసం ఇచ్చాడు. యోహాన్ అందరికి నీటిలోనే బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తిసము పొందెదరు అన్నాడు. ఈ అనుభవము ఎంతమందిలో ఉన్నది సంఘంలో? మీరందరూ పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారా? పొందలేదా? ఈ అనుభవము ఏ విశ్వాసిలోనైతే ఉంటుందో ఆ విశ్వాసి తప్పకుండా దేవుని రాజ్యంలోకి వెళ్తాడు. ఈ అనుభవమే లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్తావన్న గ్యారంటీ ఏం లేదు. పరిశుద్ధాత్మలో బాప్తిసం అంటే ఏంటిదయ్య గారు అని అడగొచ్చు మనం. మీకు డౌట్ వస్తుందని నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు అని మనం ఎప్పుడైతే బాప్తిసం అంటే ఏంటిది, అది ఎట్లా ఉంటది, ఎవరిస్తారు అది? నీటి మూలంగా బాప్తిసం అంటే మీరు ఇచ్చారు, దైవజనులు ఇచ్చారు. కానీ పరిశుద్ధాత్మలో బాప్తిసం ఎవరిస్తారు? మనకు అది ఎవరు ఇవ్వాలి? పరిశుద్ధాత్మలో బాప్తిసము ఈ లోకములో ఏ సేవకుడు ఇచ్చేది కాదు. ఏ సేవకులు కూడా ఇయ్యలేరు దాన్ని. అది కేవలము యేసయ్య మాత్రమే ఇచ్చే బాప్తిసం. దేవునికి స్తోత్రం కలుగును. దానికి నేను కాదు, వాక్యమే మనకు సపోర్ట్ చేస్తుంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూసి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ బాప్తిసం మనకు ఎవరు ఇవ్వాలి? ఈ వాక్య ప్రకారం ఎవరు ఇవ్వాలి? యేసయ్య ఇవ్వాలి పరిశుద్ధాత్మ బాప్తిసం. ఈ దేవుని సేవకులు ఇచ్చేది కాదు. దేవుని సేవకుల్లో ఇచ్చే అర్హత సేవకులకు లేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నీవు ఎవరి మీద పరిశుద్ధాత్మ పావురము వచ్చి దిగుతుందో నువ్వు చూస్తావో ఆయన మాత్రమే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు అని యోహాను గారే ఒక సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ భూమి మీద ఎవరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వచ్చి దిగాడు? ఏ మనుషుల మీదకి వచ్చి దిగాడు పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు? అంటే ఒక యేసయ్య మీదికి తప్ప పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఎవరి మీదికి దిగి రాలేదు.
పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల దిగి వచ్చిన ఒకే ఒక వ్యక్తి యేసయ్య మాత్రమే. ఆ యేసయ్య మాత్రమే నీకు పరిశుద్ధాత్మలో బాప్తీసము ఇచ్చే అటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ యేసయ్యనే అడగాలి మనం, అయ్యా నాకు పరిశుద్ధాత్మ బాప్తీసము దయచేయ్యా, నన్ను పరిశుద్ధాత్మ బాప్తీసం నాకు ఇయ్యయ్యా, నేను పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందాలయ్యా అని అడగాలి. అలా అడిగితే తప్పకుండా మీకు పరిశుద్ధాత్మ బాప్తీసం యేసయ్య ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి పేతురు గారు కూడా చెప్పాడండి. పేతురు గారు కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చి చెప్పి వ్రాయించాడు. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూద్దాము. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తీసమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేనేపాటి వాడనని చెప్పెను. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకు కూడా దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని తెలుసుకొనుచు దేవుణ్ణి బతిమిలాడుకొనురి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూశారండి, ఇక్కడ కూడా అదే మాట చెప్పుతున్నాడు. కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందిదరని అని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకొంటిని అన్నాడు. అంటే పేతురు గారు ఇక్కడ ప్రసంగం చేస్తూ కొర్నేలి ఇంటికాడ జరిగిన సంభాషణ అంతా అపోస్తలులకు చెప్పుతున్నాడు. పరిశుద్ధాత్మ వారి మీది కూడా దిగింది కొర్నేలి ఇంటికాడ. పేతురు ప్రసంగం చేస్తుంటే కొర్నేలి ఇంటికాడకి వెళ్ళిన తర్వాత పేతురు వెళ్ళి ప్రసంగం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదికి దిగి వచ్చి వారిని తాకినప్పుడు వారు భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టారు. అది వరకు నీటి మూలంగా వారు జన్మించలేదు. ఆ సంగతిని ఈ యొక్క కడమ అపోస్తలులకు పేతురు గారు చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి పంపించాలి ప్రభు. నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందే అనుభవం నీకు ఉండాలి. నువ్వు ఎంతకాలం భక్తి చేసినా, ఎంతగా బైబిల్ చదివినా, ఎంతగా ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎంత వాక్యం తెలిసినా పరిశుద్ధాత్మ బాప్తిసము నీకు లేకపోతే జీవార్థమైన మారు మనసు నీకు రాదు. ఒకటేమో రక్షణార్థమైన మారు మనసు ఉన్నది, ఒకటేమో జీవార్థమైన మారు మనసు ఉన్నది. జీవం అంటే దేనికి సాదృశ్యము? ప్రాణానికి సాదృశ్యం. మారు మనసు అంటే ఈ యొక్క శరీరానికి సాదృశ్యము. ఆత్మ మూలంగా జన్మించడం అని అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడము. ఒకటేమో మన శరీరము పరిశుద్ధపరచబడాలి. నువ్వు బాగా గుర్తుంచుకోనండి, శరీరము పరిశుద్ధపరచబడడం కొరకు ఈ యొక్క నీటి మూలంగా బాప్తిసము, మన ప్రాణము పరిశుద్ధపరచబడడం కొరకు ఏది? ఆత్మ మూలంగా బాప్తిసము. మన ఆత్మ పరిశుద్ధపరచడం పడడం కొరకు అగ్ని మూలంగా బాప్తిసము. దేవునికి స్తోత్రం కలుగును. అగ్ని మూలంగా బాప్తిసము అన్నాడు. అగ్ని అనే మాటని మనము చాలా సందర్భాలలో అక్కడక్కడ చూస్తూ వస్తున్నాము. అగ్ని అనగానే మన దేవుని యొక్క పేరే అగ్ని, మన దేవుడే అగ్ని అన్నాడు కదండి. మన ఎబ్రీ పత్రిక 12:23 ఏం పెట్టుకున్నాం? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాం కదా. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడట.
అగ్ని అయి ఉన్నటువంటి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట అగ్ని అన్నాడు. ఇర్మియా 23 అధ్యాయము 29వ వచనము చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 23 అధ్యాయము 29వ వచనములో ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా మాట అగ్ని వంటిది కాదా, అది బండను బదలు చేయు సుత్తె వంటిది కాదా అన్నాడు. దేవుని మాట అగ్ని, దేవుని వాక్యము అగ్ని, మన దేవుడు అగ్ని. కనుక ఒక విశ్వాసి జీవితములో మన ప్రాణము అంటే అగ్ని ఎవరికి సాదృశ్యము? తండ్రికి సాదృశ్యం. తండ్రి నామములో బాప్తిజం ఇయ్యడనంటే అగ్నితో నింపే, అంటే వాక్యముతో నింపే విధంగా ఉండాలి. వాక్యంతో అగ్ని లాంటి మాటలు సంఘానికి విశ్వాసులకు చెప్పి వారిని అగ్నితో నింపి బాప్తిసంలోకి నడిపించాలి. అగ్ని బాప్తిసం అంటే దేవుని వాక్యంతో నింపడమే అగ్ని. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే శక్తితో నింపబడమే పరిశుద్ధాత్మ బాప్తిసం. మారు మనసు నిమిత్తం బాప్తిసం అంటే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం. కనుక ఒక విశ్వాసి జీవితంలో తండ్రి అయిన దేవుని అగ్ని కనుక అగ్ని లాంటి మాటలు నీలో ఉంటే నీ ఆత్మ మండుచూ ఉంటుంది, నీ ఆత్మ వెలుగుతూ ఉంటుంది, నీ ఆత్మ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. కనుకనే బాప్తిసమిచ్చి యోహాను గురించి ప్రభువు చెప్తూ యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో అతని గురించి యేసయ్య సాక్ష్యం ఇచ్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చదువుచున్నాను. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో నుండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేస్తున్నాడట? మండుతూ ప్రకాశిస్తున్నాడట. ఎలా మండుతున్నాడు? దేని గురించి మండుతున్నాడు అంటే వాక్యము అంతటిలో మండింపజేస్తుంది. తన ఆత్మను వాక్యము తాకి ఆ వాక్యముతో నింపబడి మండుతూ ఉన్నాడు. అతడు వెలుగుతూ ఉన్నాడు, అందరికి వెలిగిచ్చే విధంగా ఉన్నాడు. అంటే మండే అనుభవం అనేది వాక్యంలో ఉన్నది కనుక మన ఆత్మ మండాలి, మన ప్రాణానికి శక్తి రావాలి, దేహము పరిశుద్ధపరచబడాలి. కనుక మన ప్రాణము పరిశుద్ధపరచబడాలి, జీవము ప్రాణము పరిశుద్ధపరచబడాలి, ఆత్మ పరిశుద్ధపరచబడాలి. కనుక దేవుడు త్రిత్వమై ఉన్నాడు కనుక 3 కోణాలలో మనం తయారు చేసినప్పుడు అపవాది మన శరీరాన్ని పాపములో పడేశాడు, మనసును పాపములో పడేశాడు, ఆత్మను పాపములో పడేశాడు. ఆల్మోస్ట్ ఆల్గా శరీరము, ప్రాణము, ఆత్మ ఇవి 3 కూడా పాపములో పడిపోయాయి. కనుక 3 శుద్ధి చేయబడాలి. వాక్యం ద్వారా నీ ఆత్మ మండుసు శుద్ధి చేయబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క ప్రాణము, ఆ ప్రాణకి ఏం చెప్పిండు? వారు నూతన జీవము పొందితిరి అన్నాడు. శక్తి పొందుకునే విధంగా ఉండాలి. తర్వాత నీటి మూలంగా బాప్తిసం తీసుకొని, మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకొని మనము శరీరాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఈ 3 పరిశుద్ధత కావాలనే దేవుడు ఆ శిష్యులకు చెప్పుతూ, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసములు ఇయ్యండి అన్నాడు. అంటే వాళ్ళ శరీరకంగా పరిశుద్ధపరచండి, వారి ప్రాణాన్ని పరిశుద్ధపరచండి, వారి ఆత్మను పరిశుద్ధపరచండి. అంతేకాకుండా వారిని వాక్యముతో నింపి మండించండి.
వారిని పరిశుద్ధాత్మతో నింపి వారికి శక్తిని దయచేయండి. వారికి మారు మనసు నిమిత్తం నీళ్ళలో బాప్తిజం ఇచ్చి నూతన పరచండి, నవీన స్వభావంలోకి తీసుకొని రండి అని చెప్పడం కొరకే యేసయ్య ఆ యొక్క శిష్యులకు ఆ మాటను తెలియజేశాడు. కనుక ప్రతి విశ్వాసి జీవితంలో ఈ 3 రకాల బాప్తిసాలు నీ జీవితంలో ఉండాలి. అంటే నీవు ఈ శరీరము పరిశుద్ధపరచబడడం కొరకు మొదటిగా నీటి మూలంగా జన్మించాలి. అది యేసయ్య మరణములోనికి మనం సాదృశ్యం. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పెంతెకొస్తు అనే పండుగ నాడు అపోస్తలులందరూ ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టుగా పరిశుద్ధాత్మ బాప్తిసంతో నీవు పొందుకోవాలి. అది ప్రాణాన్ని మనకు బలపరుస్తుంది. మూడవది, మన ఆత్మ కూడా దేవుని అగ్ని అని దేవుని మాటల చేత వెలిగించబడి మండుచూ ఉండాలి. కనుకనే యేసయ్య అన్నాడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అన్నాడు. యేసయ్య అన్న మాట ఏంటిదట? నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, అది ఇది వరకే మండవలనని నేను కోరుచున్నాను. మరి యేసయ్య ఎక్కడ అగ్ని వేశాడండి? యేసయ్య ఏం అగ్ని వేశాడు భూమి మీద? లూకా సువార్త 12:49 లూకా సువార్త 12:49 ప్రభువు ఆ మాటని ఇక్కడ రాయించి పెట్టాడు మనకు తెలియజేయడం కొరకు. చూడండి, ఆ వచన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి యేసయ్య ఏం అగ్నేశాడు భూమి మీద? ఇక్కడ అగ్నేశాడా యేసయ్య? వేశాడు అగ్ని. ఏం అగ్ని? వాక్యం అనే అగ్ని వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం అనే అగ్ని వేశాడు. పరిశుద్ధాత్మ అగ్ని అని ఆయన పోయిన తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని వేయబడ్డది. అలాగూ విశ్వాసి యొక్క జీవితంలో దేవుని మొట్టమొదటిసారిగా నీటి మూలంగా మారుమనసు నిమిత్తం బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో. శారీరక సంబంధమైన పాపములు, జన్మ పాపము, కర్మ పాపము. తర్వాత పరిశుద్ధ ఆత్మను పొందుకొని మన ప్రాణమునకు శక్తి సంపాదించుకునే విధంగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. కనుక పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఒక విశ్వాసి శక్తి పొందుకోవడం. మూడవది, ఆత్మ మండాలి, ఆత్మ ప్రకాశిస్తాలి, ఆత్మ వెలగాలి అని అంటే అగ్ని బాప్తిసము మీకు అవసరమై ఉన్నది. ఆ అగ్ని బాప్తిసమే యేసయ్య యొక్క వాక్యము నీలో సమృద్ధిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నువ్వు యేసయ్య పోలికలోకి తయారు కావాలి, పరిశుద్ధాత్మ పోలికలోకి తయారు కావాలి, తండ్రి పోలికలోకి తయారు కావాలి. ఈ 3 పోలికలోకి మనం ఎప్పుడైతే తయారైతామో మన తండ్రి పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు గనక మనము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి క్రీస్తు స్వరూపంలోకి మళ్ళీ మనము మార్చబడాలి. మనం ఎవరి పోలికలోకి రావాలట? క్రీస్తు పోలికలోకి రావాలి. అదే చెప్తాడు పౌలు గారు చివరిగా ఈ వచనం. గలతీ పత్రిక అందరికి గలతీ పత్రిక 4:19. గలతీ పత్రిక 4:19 పౌలు గారు ఆ గలతీ సంఘానికి ఈ విషయం గురించి మాట్లాడుతూ వచ్చాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరచబడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పౌలు యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఆ పిల్లలు క్రీస్తు పోలికలోకి రావాలి, క్రీస్తు స్వరూపంలోకి రావాలి. ఇప్పుడు క్రీస్తు స్వరూపం ఎవరు? ఆలోచించండి. తండ్రి.
తండ్రిలో నుంచే యేసయ్య వచ్చాడు కదా, యేసయ్యలో నుంచే పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా కదండి. అలా చూసుకుంటే మనం కూడా క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడాలి. అంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. మన యేసయ్య పరిశుద్ధుడు, మన తండ్రి పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా కడిగి పరిశుద్ధపరుస్తున్నాడట. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కడిగి పరిశుద్ధపరచబడాలి. 1 కొరింథీ 11, 1 కొరింథీయులకు పత్రిక 11వ అధ్యాయము ఒక వచన భాగం చూసి ముగిస్తానండి. ఒక్కటి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా. ఆరో అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉండిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆత్మ ద్వారా కడగబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఇవన్నీ చెప్పి ఒక వచనం చెప్పకపోతే సారాంశం అంతా ఆగిపోతుంది. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5:23 చూడండి. ఇప్పుడు తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితులుగాను సంపూర్ణులుగాను ఉండునట్లు కాపాడునుగాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఆత్మయు పరిశుద్ధపరచబడాలి, జీవమనగా ప్రాణము పరిశుద్ధపరచబడాలి, మన దేహం కూడా పరిశుద్ధపరచబడి అప్పుడు మనము క్రీస్తు స్వారూప్యములోకి మార్చబడాలి. ఈ క్రీస్తు స్వారూప్యములోకి మార్చబడిన వారు మాత్రమే ఆ పరలోక రాజ్యములో దేవునితో కూడా ఆ పరలోకములో ఉంటారు. ఇది మార్చబడని వారు దేవుని రాజ్యములో ఉండేటువంటి యోగ్యత కోల్పోతారు, దేవుని రాజ్యమును పోగొట్టుకుంటారు. కనుక దాన్ని గురించి ప్రస్తావిస్తూ ప్రభువు ఈ లోకములకు యేసయ్య చనిపోయి లేచిన తర్వాత శిష్యులకు ఆ మాటను చెప్పుతూ, అయ్యా మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు అన్నాడు. అందుకే మొదటిగా కుమారుని యొక్కయు రెండవదిగా పెట్టాడు, మూడవది పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిసము ఈయుడి అన్నాడు. తండ్రిని మొదట పెట్టాడు, రెండవది కుమారుణ్ణి రెండవదిగా పెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మూడవసారిగా మాట్లాడాడు. అదే మన విశ్వాస జీవితంలో మన ఆత్మ అన్నాడు. అందుకని మనం చదువుకున్న వచ్చిన భాగంలో మీ ఆత్మ పరిశుద్ధపరచబడాలి అన్నాడు. రెండవది మీ ప్రాణము పరిశుద్ధపరచబడాలి, మూడవది మీ శరీరము కూడా పరిశుద్ధపరచబడాలి. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఒక్క దేవుడుగా ఉన్నట్టుగా మన శరీరము ప్రాణము ఆత్మ కలిగి మనము కూడా ఒక్క పురుషుడుగా ఉన్నాము. కనుక ఈ మూడు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, అగ్ని చేత నింపబడాలి. మన బాప్తిసం ద్వారా మన పాపములు కడుక్కొని శుద్ధి చేసుకొని నీతిమంతులుగా తీర్చబడి దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి ఒక ధన్యత అర్హత కలిగి ముందుకు సాగుదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకో.